క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాము. పిల్లారా, మేము అందించేటువంటి ఈదన వాగ్దానము అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. బిడ్డలారా, ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దానం పూర్వకమైనటువంటి మాటలు మీరు వింటూ మరి దినదినము కూడా మీరు దేవుల్లో బలపడుతున్నటువంటి విధానాన్ని బట్టి మొదటిగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎంతో ఓపిక కూర్చొని ప్రతి దినము ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్లారా, ఈ దినము కూడా దేవుని యొక్క మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి, మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. 115వ కీర్తనలోని 14వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆయన అంటున్నాడు, మిమ్మును మీ పిల్లలు నేను వృద్ధి పొందిస్తా అంటున్నాడు అనమాట. ఎంత మంచి మాట దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను మాత్రమే కాకుండా నీ కడుపున పుట్టినటువంటి పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తా అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాను. నిన్ను ఈ కుటుంబానికి, నీ బంధువుల మధ్యలో, నీ ఆత్మీయుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ ఇంటి వారి, నీ పొరుగు వారి మధ్యలో నిన్ను ఆశీర్వదించి నీ గర్భాన పుట్టినటువంటి నీ సంతానాన్ని కూడా నేను వృద్ధి చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు, ఎక్కడుండి వింటున్నావో, ఈ మాటలు వింటున్నావు, మరి నీ పిల్లల యొక్క పరిస్థితిని బట్టి ఒక బాధతో ఉన్నావేమో, ఒక వేదనతో నువ్వు ఉన్నావేమో. నా బిడ్డ నా మాట వినట్లేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, దారి తప్పిపోతున్నారు, చెడు స్నేహాల్లో ఉన్నారు, చెడు వ్యసనాల్లో ఉన్నారు, అనేకమైన బంధకాల్లో వారు చిక్కుకొని ఉన్నారు. స్నేహాలు నా యొక్క కుమారుని పాడు చేస్తూ ఉన్నాయి, నా కుమార్తెను ఆ చెడు స్నేహము పాడు చేస్తూ ఉందని చెప్పి నీ పిల్లలను బట్టి చింతిస్తున్నావా? నీ బిడ్డలను బట్టి బాధపడుతున్నావా? లేదా నీ బిడ్డల జీవితంలో చదువులో వెనకబడిపోయారేమో, చదువులో రాణించలేకపోతున్నారేమో, ఒకవేళ నీ బిడ్డల విషయంలోనే ఆరోగ్యం సరిగా లేక నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నీ బిడ్డల యొక్క ఆరోగ్య స్థితిని కూడా దేవుడు మనకు మెరుగుపరిచేవాడై ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే అబ్రహాము ప్రార్థన చేస్తాడు, ఇష్మాయేలు నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇష్మాయేలు ఎక్కడ ఉన్నా సరే నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయ ప్రభు అని దేవుని ఒక్క మాట అడుగుతాడండి. అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఇష్మాయేలును ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇష్మాయేలును ఆశీర్వదించి అతని గర్భంలో నుంచి వచ్చినటువంటి 12 మంది కుమారులు కూడా 12 మంది రాజులో ఉన్నట్లుగా దేవుడు దీవించాడు. అలా ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకు గర్భం నుంచి వచ్చినటువంటి యాకోబును దీవించాడు. యాకోబు గర్భంలో నుండి వచ్చినటువంటి 12 మంది కుమారులు కూడా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎలిజబెత్ జకర్యాల కుమారుడైనటువంటి యోహాన్ను కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. యబ్బేజును కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. హన్నా కుమారుడైనటువంటి సమూయేలును కూడా దేవుడు దీవించాడు. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎంతో మంది కుమారులను ఆశీర్వదించాడు. దావీదు గర్భంలో నుండి వచ్చినటువంటి సొలొమోను రాజును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో మంది బైబిల్లో వారి కుమారులు దేవుడు దీవించాడు, వారిని వృద్ధి చేశాడు, అభివృద్ధి చేశాడు. కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సమాజానికి ఆశీర్వాదకరంగా, ఒక దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు వారి జీవితాలు. ఈరోజు నీ బిడ్డల నిమిత్తం బాధపడుతున్నావా? నీ బిడ్డల నిమిత్తం కన్నీరు కారుస్తున్నావా? నీ బిడ్డల కొరకు ఏడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు రోధిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా ప్రార్థన దేవుడు ఇంకా వినట్లేదని చెప్పేసి విశ్వాసాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉన్నావేమో, ధైర్యాన్ని విడిచినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని మీద నమ్మకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. కనుక బిడ్డలారా, మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మరొక్కసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు.
మరొక్కసారి దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ గర్భంలో నుండి వచ్చినటువంటి సంతానాన్ని నేను వృద్ధి చేస్తా అంటున్నాడు. చదువు పరంగా దీవిస్తాడు, ఉద్యోగపరంగా దీవిస్తాడు, వ్యాపార పరంగా దీవిస్తాడు. జ్ఞానములోను వయస్సులోను మనుషుల దయలో దేవుని యొక్క దయలో నీ బిడ్డలు వర్ధిల్లినట్లుగా ఆయన చేయవాడై ఉన్నాడు. మరి మన దేవుని మీద నమ్మకం లేనప్పుడు అవిశ్వాసమైనటువంటి మాటలు మన నోటి నుండి వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసి మరలా వారిలో తిరుగుబాటు స్వభావం వచ్చినప్పుడు నా ప్రార్థన దేవుడు వినట్లేదని చెప్పేసి నిరీక్షణ లేనటువంటి వ్యక్తులంగా కొన్నిసార్లు అవిశ్వాసం మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. బిడ్డ, ఈ రోజు నుంచి అలా ఉండకుండా ఏ రోజైనా నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నా బిడ్డల కొరకు నేను ఏదైతే చేస్తున్నానో నేను చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు, నేను కార్చే ప్రతి కన్నీరు దేవుడు వింటున్నాడు. నా బిడ్డలు ఏ రోజైనా వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు నాకు కన్నీరు తుడుస్తాడు. నా బిడ్డల ద్వారా నాకు సంతోషం కలుగుతుంది. నా బిడ్డల ద్వారా నేను ఆనందించే రోజులు నా జీవితాలు రాబోతున్నాయి అని చెప్పి విశ్వాసంతో ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను విశ్వాసాన్ని సిగ్గుపరిచేవాడు కాదు. బిడ్డ, దేవుడు నీ పిల్లల వృద్ధిలోనికి తీసుకొచ్చి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక తలగా నిలబెట్టువాడై ఉన్నాడు. ఒక ఆశీర్వాదకర్తగా దేవుడు చేయనై ఉన్నాడు. నీ బిడ్డల కొరకు ప్రార్థించి, నీ బిడ్డల కొరకు అంగలార్చు, నీ బిడ్డల కొరకు కన్నీరు విడువు, నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామున లేచి మోకరించి నీ పిల్లల నిమిత్తము చేతులెత్తి నువ్వు ప్రార్థించి నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడి చెటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఇప్పుడు నీ బిడ్డలను వృద్ధిలోనికి తీసుకొచ్చి వాడై ఉన్నాడు. ప్రార్థన చేయకుండా, నీ బిడ్డల కొరకు అంగలార్చకుండా, నీ బిడ్డల కొరకు రోధించకుండా నా బిడ్డలకు ఆశీర్వాదం రావాలంటే ఆశీర్వాదం రాదండి. తల్లిదండ్రులంగా అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులంగా అది మన యొక్క బాధ్యత అయ్యుంది. మన పిల్లల కొరకు చేతులు ఎత్తేవారుగా, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు అంగలార్చేవారుగా, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు రోధించేవారుగా మనం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, అన్ని కోణాల్లో కూడా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నీ బిడ్డలు పరిచర్య చేయాలనుకుంటున్నావా, ఒకవేళ నీ బిడ్డలు ఒక మంచి సేవకులుగా చూడాలనుకుంటున్నావా, అన్ని విషయాలను కూడా దేవుడు ఒక మంచి వృద్ధిని కలుగచేసి ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజు నుంచి అధైర్యపడక, కురింగిపోక, బెదిరిపోక ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఈ ఉదయకాలమే నా ప్రభా, అయ్యా ఒక మంచి నీ మాటల చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎవరైతే విన్నారో వాటి వారందరినీ కూడా దీవించమని వేడుకొచ్చినాను. వారి పిల్లల్ని దీవించండి నాయన. వారి పిల్లలను వృద్ధిలోనికి తీసుకొస్తానని మాట ఇచ్చున్నావు ప్రభా. వారి బిడ్డలను ఆయన అంచెలంచెలుగా దీవించబడాలి ప్రభా. వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభా. అన్ని కోణాల్లో దీవించబడాలి ప్రభా. వయసులో, జ్ఞానంలో, మనుషుల దయలో, చదువు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ప్రభా, అన్ని కోణాల్లో ప్రభా, సేవ పరంగా బిడ్డల మీద నిలబెట్టమని వేడుకొచ్చున్నాను ప్రభా. బిడ్డల ద్వారా తల్లిదండ్రులు సంతోషించే దినాలు వారి జీవితాలు మీరు జరిగిస్తానని చెప్పి ఉన్నావు ప్రభా. ఈ మాటలు ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేర్చబడాలి ప్రభా. ఈ రోజు నుంచి వారి కన్నీరు తోడబట్టి వారి బాధ తొలగించండి. సంతోషంగా నీ మాటలు హృదయంలో స్వీకరించి నీ యొక్క మాటల పట్ల విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. మీరు గొప్ప కార్యం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈ రోజు నా ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను కూడా దర్శించమని వేడుకొంచున్నాను. మీరే ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఎవరు బలహీనులుగా ఉంటున్నారో ముట్టుమని వేడుకొంచున్నారు అయ్యా. స్వస్థపరిచిన ఆయన ఆరోగ్యాన్ని కలగ చేయమని వేడుకొంచున్నాను. కుటుంబంలో ప్రతి అవసరతలు నీ మహిమలో తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. అసమాధానం, అశాంతి, నెమ్మది లేకుండా ఉంచున్నారు. అట్టి వారికి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాను. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు అనుభవాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, ప్రతి కుటుంబంతో మీరు ఉండమని వేడుకొంచున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. చూసినందుకు వెళ్ళారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకి ఈ మాటలు తెలియచేయండి. అనేక మందికి ఈ మాటలు మరి తెలియపరచండి. ఇవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా.